వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో ఈహా టీవీ మీకోసం ఒక స్పెషల్ స్టోరీ తీసుకొచ్చింది ఇవాళ. సో చూస్తే అర్థమైపోయింది కదా, ఎస్ చార్మినార్ దగ్గర ఉన్నాను. సో చార్మినార్ దగ్గర పూరి తినడానికి నేనైతే వచ్చేసాను. ఇక్కడ ఫేమస్ పూరి ఉందండి. సో అండ్ నేను ఒక్కదాన్ని తింటే బాగుండదు కదా, సో మీరు తినాలి కదా, అందుకే మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను. సో ఆ పూరి స్పెషల్ ఏంటో తెలుసుకుందామా? మరి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో చార్మినార్కి వచ్చిన తర్వాత ఎక్కడ అని వెతుక్కోకుండా సో శివ మందిర్ కనిపిస్తుంది కదా, సో శివ మందిర్ అయితే గుర్తుపెట్టుకోండి. సో పక్కనే గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోకి వెళ్ళిపోదాం. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి లాస్ట్లో ఉంటుంది, వచ్చేసేయండి. సో మనకి చార్మినార్ అనగానే చాలా గల్లీస్ కనిపిస్తాయి, చాలా షాప్స్ కనిపిస్తాయి. ఎక్కడ చూసినా ఈ గల్లీ ఆ గల్లీ సేమ్ అని కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో నేను ఇందాక చెప్పాను కదా, శివ మందిర్ నుంచి పక్కనే గల్లీ స్ట్రైట్గా వచ్చేసినాం అనుకో, మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ సైడే ఉంటుంది. సో నెయ్యి పూరి వాలా. సో అర్థమైపోయింది కదా, ఇక్కడ పూరి అనేది మనకి గీలో చేస్తారన్నమాట. సో ఇది వచ్చేసి 125 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. అండ్ ఒకసారి అక్కడ చూడండి, సో హర్యానా మిఠాయి గర్. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు, సో అదంతా తెలుసుకుందాం, వచ్చేసేయండి. సో మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆకాష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. బిజినెస్ ఎలా జరుగుతుంది? మంచిగా. ఓకే. సో ఇది స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది, 125 ఇయర్స్ అవుతుంది అని అంటున్నారు అయితే కదా. నేను 7th జనరేషన్ ఉన్నావు. ఓకే. మా తాతకి తాత స్టార్ట్ చేయండి. తాతకి తాత స్టార్ట్ చేసి. అచ్చా, ఓకే. మెయిన్ పూరి సబ్జీ అయిన టైం అంతా చిన్న దహిబడా ఉంటాయి. దహిబడా, ఓకే. ఇప్పుడు పూరి సబ్జీ, సమోసా, కచోరీ, గులాబ్ జామున్, మలై కలాకన్ ఇదే ఉంటాయి. ఓకే. సో పూరిని గీలో చేస్తారు కదా, సో ఎందుకు గీలోనే చేస్తున్నారు? పాత సమయ టైం మార్వాడి మొత్తం ప్రిపేర్ చేయాలి. ఓకే. సో మార్వాడి స్పెషల్ లో ఆట ఉండేది. ఓకే. సో మరి ఇప్పుడు రేట్స్ పెరుగుతున్నాయి కదా, మరి ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండే ప్రైస్? ఉన్నాయి 1 రూపీస్ కేజీ, 1 రూపీస్ ప్లేట్, అట్లా ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉంది మరి ప్లేట్? 70 రూపీస్ ప్లేట్, కేజీ 900. ఓకే. సో ప్లేట్ కి ఎన్ని పూరీస్ వస్తాయి? 4 రూపీస్ వస్తాయి. సబ్జీ చట్నీ. ఓకే. 70 రూపీస్ ప్లేట్. 70 రూపీస్ ప్లేట్. సో కస్టమర్స్ ఎలా ఉంటారు మరి? మంచి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారా? రెగ్యులర్ చాలా కస్టమర్ ఉన్నాయి, ఫిక్స్ కస్టమర్ ఉన్నాయి, రెగ్యులర్. ఓకే. సో మరి ఇది టైమింగ్స్ ఏంటి? చాలా మంది మార్నింగ్ 10 to ఈవినింగ్ 6, సండేకి 3 o'clock లాస్ట్. ఓకే. సో మార్నింగ్ 6 10 కి స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ 6 కంటిన్యూ. ఇన్ కేస్ సండే ఒక రోజు 3 o'clock. ఇప్పుడు సీజన్ కి చేంజ్ చేస్తారు. స్వీట్ గాజర్ హల్వా, మ్యాంగో రబడి, సీతాఫల్ రబడి, ఇట్లా సీజన్ ని బట్టి చేంజ్ చేస్తారు. లస్సీ ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి 10 days తర్వాత. సో పూరితో పాటు రెగ్యులర్ గా ఏ ఐటమ్ ఉంటుంది ఇక్కడ స్పెషల్? పూరి సబ్జీ, సమోసా, కచోరీ మెయిన్ ఐటమ్, काजू पकौड़ी, गुलाब जामुन, मलाई कलाकन और अपना अजमेरी कलाकन, बेसन चक्की. ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను పూరి టేస్ట్ చేయాలి, ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఇది చాలా స్పెషల్ అండ్ గీలో చేస్తారు కాబట్టి డెఫినెట్ గా టేస్ట్ చేయాలి. అండ్ నా కోసం ప్రిపేర్ చేసేయాలి. ఓకే. చేతిలో అయితే చార్మినార్ ఫేమస్ గీ పూరి ఉంది, చూడండి ఎంత బాగుందో కదా. సో మనకి పూరికి కాంబినేషన్ కర్రీ ఇచ్చారు, అలాగే చట్నీ ఇచ్చారు. సో కర్రీ వచ్చేసి మనకి ఆలూ కర్రీ ఇచ్చారు. సో చట్నీ వచ్చేసరికి మనకి గ్రీన్ చిల్లీ అండ్ సంథింగ్, సో కొరియండర్ లీఫ్, సో సంథింగ్ అదంతా ప్రిపేర్ చేశారంట. సో టేస్ట్ చేసేద్దాం. చూడండి పూరి ఎంత బాగుందో కదా. నార్మల్గా చాలామంది ఆయిల్లో చేస్తేనే సూపర్ ఉంది అని అంటారు, మరి గీలో చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దాం. సో ఇలా పూరి తీసుకొని అండ్ కర్రీలో డిప్ చేసుకొని చాలా బాగుంది. సో యాక్చువల్గా
వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడే వాళ్ళు కాలుస్తున్నప్పుడే స్మెల్ వచ్చింది, గీ స్మెల్. నేను అనుకున్నాను వావ్ ఎంత మంచిగా స్మెల్ వస్తుందా అని అనుకున్నాను. తింటే ఇంకా వేరే లెవెల్ ఉంది. సో కర్రీలో టేస్ట్ చేసాం కదా, కర్రీ అయితే చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు చట్నీలో టేస్ట్ చేద్దాం. చాలా ఘాటుగా ఉంది, టూ గుడ్ సీరియస్లీ. అంటే చాలామంది కొంచెం స్పైసీ కావాలి అని అనుకుంటారు కదా, సో వాళ్ళకైతే ఈ చట్నీ అయితే సూపర్ ఉంటుంది. సో పూరి అయితే చాలా బాగుంది. సో అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి 70 రూపీస్ అండ్ మనకి 4 పూరీస్ వస్తాయి ప్లేట్కి. సో చాలామంది డిసప్పాయింట్ అవుతారు కదా, సో పూరి తినాలి బట్ టైమింగ్స్ ఏంటి, సో ఎక్కడో ఉంటారు, చార్మినార్కి రావాలంటే లేట్ అవుతుంది కదా, సో మరి ఎలా కదా. అండ్ ఇందాక మనకి భయ్య చెప్పారు కదా, సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీకు పూరి టేస్ట్ చేయాలి, వచ్చేసేయండి, ఏ టైంకైనా వచ్చేసేయండి. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇక్కడ షాప్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఒక సండే రోజు మాత్రమే మనకి 3 వరకే ఉంటుంది. సో 10 to 3 వరకు ఉంటుంది. సో అండ్ పూరి అయితే చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అదైతే టేస్ట్ వస్తుంది, సో మనకి గీ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది పూరి అయితే. సో ఇక్కడ పూరీనే కాకుండా కచోరీ కూడా స్పెషల్ ఉందండి. సో అండ్ మనం బయట చూసుకుంటే పిండితో చేస్తారు కదా, బట్ ఇక్కడ అలా కాదు. సో దాల్ ఉంటుంది కదా, అది పెసరపప్పు ఉంటుంది కదా, సో ఆ పెసరపప్పుతో చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ చట్నీ అండ్ సో బెల్లం చట్నీ, స్వీట్ చట్నీ ఇచ్చారు కాంబినేషన్. అండ్ చాలా మంది సో అంటే పూజలు చేస్తున్నప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలి అని అనుకుంటారు కదా, సో బయట వాటికంటే ఇది డిఫరెంట్ అండి. సో ఆనియన్ కానివ్వండి, లేదు సో సంథింగ్ ప్రిపరేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా గీలో అండ్ ఆయిల్ ఇది యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. సో మీరు హ్యాపీగా పూజలకు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే స్పెషల్గా ఉంది. అండ్ చూడండి ఎంత బాగుందో కదా. సో లేట్ ఎందుకు, మరి టేస్ట్ చేసేద్దాం. ఆ చట్నీ ఫ్లేవర్ వస్తుంది మనకు స్వీట్గా, అండ్ గ్రీన్ చట్నీ కొంచెం కారంగా స్వీట్గా, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది బయట వాటికంటే. సీరియస్లీ ఏదో కెమెరా ముందు కూర్చుంది చెప్పాలి కదా అని చెప్పట్లేదు, సీరియస్లీ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ క్రిస్పీగా కూడా ఉంది. సో నేనే ఇష్టంగా తింటున్నాను అని అంటే నాకు ఇంకొకరిని ఇష్టంగా తింటూ కనిపించాడు. సో అన్నతో మాట్లాడాలి కదా. సో హాయ్ అన్న, మీ పేరు? ఓకే, సో చాలా ఇష్టంగా తింటున్నారు. ఎలా ఉంది పూరి? చాలా బాగుంటది ఇక్కడ. ఓకే, సో రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ ఇక్కడనే వస్తాను. ఓకే, సో మరి మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చాను అని అన్నారు కదా, అంటే రెగ్యులర్ వస్తాను అని అంటున్నారు. సో ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ప్రైస్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంది? సేమ్ ప్రైస్ ఉంది. సో నేను మా ఫాదర్ వెనక వచ్చావని చిన్న ఉన్నప్పటి సార్. ఓకే, సో అప్పటి నుంచి నాకు ఇది చాలా ఫేవరబుల్. ఓకే, సో మరి అప్పుడు టేస్ట్ అంటే టేస్ట్ విషయానికి వస్తే సో టేస్ట్ ఒక రోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు సో అలా ఉంటుంది కదా. మరి మీరు రెగ్యులర్ ఇక్కడ టేస్ట్ చేస్తారు, టేస్ట్ ఏమైనా కొంచెం అటు ఇటు అనిపిస్తుందా? లేకపోతే సేమ్ టేస్ట్, సేమ్ టేస్ట్, సేమ్ ఫ్లేవర్. ఓకే, బాగుంది. సో చాలా మంది ఇక్కడ పూరి స్పెషల్ గీ పూరి అనేసి అంటున్నారు. సో చాలా మంది వచ్చి టేస్ట్ చేయాలంటే సో వాళ్ళకి మీరు రెగ్యులర్ టేస్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైనా చెప్తేనే వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తారు. సో వాళ్ళ కోసం చెప్పండి ఒకసారి. ఇక్కడ చాలా రోజుల నుంచి నేను ఇక్కడనే తింటుంటా చిన్న ఉన్నప్పటి సార్. సో మా ఫాదరు ఇక్కడికి తీసుకొచ్చారు ఫస్ట్ టైం, ఇక్కడ పూరి బాగుంటుంది అని చెప్పేసి. సో కంప్లీట్గా ఇక్కడ ఏంటి అంటే అడల్ట్రేషన్ అనేది ఉండదు. సో న్యాచురల్గా ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఐటమ్ తీసుకున్నా సరే న్యాచురల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కంప్లీట్లీ 100% యూజ్ చేస్తారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ పూరినే కాకుండా పూరితో పాటు ఇక్కడ స్వీట్ కూడా స్పెషల్ ఉంది. సో అండ్ ఇక్కడ మనకి స్వీట్లో వచ్చేసరికి 2 వెరైటీస్ ఆఫ్ కలాకండ్ ఉంది. సో ఒకటేమో మలై కలాకండ్ అండ్ ఇంకోటేమో కేసరి కలాకండ్. అండ్ ఫస్ట్ అయితే మనం మలై కలాకండ్ టేస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా. సో పైన గార్నిష్ చేశారు మనకి బాదం, పిస్తా. సో చూడడానికి చాలా బాగుంది. చాలా బాగుంది ఆ స్వీట్నెస్ తాగుతుంటే. అండ్ బాదం పప్పు కొంచెం అలా అలా
పంట కింద పడుతుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో అండ్ మనకి కేసరి కలాకండ్ ఉంది, సో అది కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా. సో కలాకండ్ అనగానే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు, అందులోనూ మళ్ళీ కేసరి చూస్తేనే నోరు ఊరుతుంది. సో టేస్ట్ చేయకుండా మీతో ముచ్చట్లు ఎందుకు నాకు చెప్పండి కదా. సో టేస్ట్ చేసేద్దాం. ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ పూరినే కాకుండా సో స్వీట్ కూడా టేస్ట్ చేయండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను స్వీట్స్లలో ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే గులాబ్ జామ్. సో డాడీ ఏం తీసుకురావాలి మమ్మీ అని ఫోన్ చేసినప్పుడు డాడీ గులాబ్ జామ్ తీసుకురా అంటాను. సో మమ్మీని కూడా ఇంట్లో విసిగిస్తూ ఉంటాను గులాబ్ జామ్ అని. సో నా చేతిలో అయితే గులాబ్ జామ్ ఉంది, చూడండి ఎంత బాగుందో. పైన సో మనకి డ్రై ఫ్రూట్స్ వేసారు, బాదం పిస్తాం. సో చూస్తేనే నోరు ఊరుతుంది. అండ్ టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. మనకి డ్రై ఫ్రూట్స్ వేసారు కదా, అంటే రెగ్యులర్గా మనం ఎక్కడైనా తీసుకుంటే నార్మల్గా ఇచ్చేస్తారు మనకి, బట్ ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా గార్నిష్ చేసి చూడంగానే లుక్ అట్రాక్ట్ చేసేలా ఉండదు కదా. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. సో మీరు కొంచెం సేపు పక్కకి వెళ్ళండి. నమస్తే అండి, మీ పేరు? అంబారెడ్డి. ఓకే. సో పూరి టేస్ట్ చేస్తారు కదా, ఎలా ఉంది పూరి టేస్ట్? 30 years నుంచి ఇక్కడ వస్తాను. 30 years నుంచి. ఓకే. సో 30 years నుంచి ఒకేలా ఉందా టేస్ట్ మరి? ఓకే. మరి ప్రైస్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? టేస్ట్ అదే మంచి ప్యూర్ నెయ్యి. ఓకే. సో ఇప్పుడున్న రేటే సో ఫస్ట్ ఉందా లేకపోతే తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువ ఉంది అనుకో. మార్కెట్ నెయ్యి ఎక్కువ అయింది రేటా. ఓకే. ఇప్పుడు 70 రూపాయలు ఉంది, మరి అప్పుడు ఎంత ఉండేది? 30, 25, 40. ఓకే. సో ఇక్కడ పూరితో పాటు స్పెషల్ స్వీట్స్ కూడా ఉన్నాయి కదా. మలై కలాకండ్ ఉంటుంది, కేసర్ కలాకండ్ ఉంటుంది, కేసర్ రబడి ఉంటుంది. అవి కూడా టేస్ట్ చేస్తూ ఉంటారా? అవి చేస్తాం. సో మీకు ఏ కలాకండ్ అంటే ఇష్టం మరి? మొత్తం అవే టేస్ట్ ఉంటాయి, సేమ్ టేస్ట్. కలర్ కేసర్ కలాకండ్ అంటారు దాన్ని, నేను వైట్ కలాకండ్ అంటారు. కొంచెం డిఫరెంట్ ఉంది కదా కేసర్ వాసన వస్తుంది అందులో. సో మీకేది ఇష్టం? మొత్తం ఇష్టమా? మేము అన్ని తింటాం కదా. అన్ని తింటారు. ఓకే. సో రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఓకే. జామున్ ఉంటుంది, ఓకే. నెయ్యి ఉంటుంది, జామున్ ప్యూర్ నెయ్యిలో జామున్ ఉంటుంది, ఆయిల్ అది వితౌట్ ఆయిల్. ఓకే. కచోరీ అది మంచి. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని టేస్ట్ చేస్తారు అయితే మీరు? సో రెగ్యులర్ గా టేస్ట్ చేస్తుంటారు, ఇక్కడికి వస్తూ ఉంటారు? చిన్నప్పుడల్లా చేసిపోతాం. ఓకే. రౌండింగ్. ఓకే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా విన్నారు కదా కస్టమర్స్ చెప్పింది. సో వాళ్ళైతే ఇష్టంగా తింటున్నారని నేనైతే షాక్ అయ్యాను. ఏంటి పూరిని కూడా ఇంత ఇష్టంగా తింటారా అని. సో చాలామంది సో వస్తూనే ఉన్నారు, టైం లిమిట్ అంటే టైం లేదన్నమాట. సో ఏ టైం అయినా కానివ్వండి, ఆఫ్టర్నూన్ అయినా కానివ్వండి, 1 to 8 ఏ టైం అయినా కానివ్వండి, పూరి తినాలి అంటే ఇక్కడికి రావాల్సిందే. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుద్ది. అండ్ మీకోసం మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను. చార్మినార్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి శివ మందిర్ ఉంటుంది. సో పక్క గల్లీ ఉంటుంది కదా, స్ట్రైట్గా వచ్చేసేయండి. లాస్ట్ వరకు వచ్చేస్తే మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ మీకు షాప్ కనిపిస్తుంది, హర్యానా మిఠాయి ఘర్. సో పైన మనకి చూసుకుంటే ఒకసారి లుక్ వేసుకోండి పైన ఎక్కడుంది అని. సో ఇన్ కేస్ మీకు కనపడకపోతే పక్కనే ఉంటుంది రైట్ సైడ్. మళ్ళీ చెప్తున్నాను, రైట్ సైడ్. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకైతే చాలా అంటే చాలా నచ్చుద్ది. సో అండ్ స్పెషల్ కదా, గీలో చేస్తున్నారు గీ పూరి. సో గీ పూరి మనం ఎక్కడ వెతికినా కానీ అంత బాగుండదు, బట్ ఇక్కడైతే సూపర్ ఉంది. సో డెఫినెట్గా మీరైతే వచ్చి విజిట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై.